చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం మరోసారి యథాతథంగా ఉంచింది. వచ్చే త్రైమాసికానికి పాత వడ్డీ రేట్లే కొనసాగించాలని నిర్ణయించింది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది 4వ సారి. గత ఏడాది చివరి త్రైమాసికంలో కొనసాగిన వడ్డీ రేట్లే ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఎప్పటిలానే 8.2% వడ్డీ లభించనుంది. 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్పై 7.1% వడ్డీ లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకానికి 7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్పై 4% వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర పథకంపై 7.5% లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్పై 7.7%, మంత్లీ ఇన్కమ్ స్కీమ్పై 7.4% చొప్పున వడ్డీ లభిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.